గం గణపతయే నమః. ఓం విశ్వక్సేనాయ నమః. మనము ఈ 83వ రోజున శ్రీ నృసింహ పురాణంలో మార్కండేయ మహర్షి ఆ సహస్రానేటువంటి రాజునకు మరియు సూత పౌరాణికాది మహర్షులకు కూడా ఏ విధంగా ఈ యొక్క నృసింహ పురాణం యొక్క అంశమును తెలియజేశారు అనేటువంటి విషయాన్ని ఈ రోజున శ్రీరామచంద్రమూర్తి యొక్క వనవాసము, దశరథ మహారాజు యొక్క మరణ విషయములు ఏ విధంగా ఈ నృసింహ పురాణంలో తెలుపబడ్డాయో అవి ఈ రోజున ఆ స్వామి యొక్క అనుగ్రహం చేత మనం తెలుసుకుంటున్నాం అని తెలియజేస్తూ, నమస్తే నరసింహాయ నమస్తే గుణసింధవే నమస్తే సార్వభౌమాయ జయ జయ లక్ష్మీ నరసింహాయ తే నమః. జ్వాలాహోబిలబాలోల క్రోడకారంజ భార్గవాః యోగానంద క్షత్రవట పాతు మాం నవనారసింహమూర్తయే. మార్కండేయ మహర్షి అంటున్నారు, అలా శ్రీరామచంద్రమూర్తి ధర్మబద్ధంగా రాజ్యాన్ని పరిపాలిస్తూ ఆ దేశంలో ఉండేటువంటి అయోధ్య నగరంలో ఉండేటువంటి ప్రజలందరినీ కూడా సంతోషపెడుతూ, అదేవిధంగా తన యొక్క తల్లిదండ్రులను ఆ ప్రజలను కూడా సంతోషపెడుతూ సీతామహాదేవి అనేటువంటి ఆమె ఆ భార్యతో కలిసి సమస్తమైనటువంటి భోగాలను కూడా అనుభవిస్తూ అయోధ్య నగరంలో నివసిస్తూ ఉన్నారు. ఆ రామచంద్రమూర్తి యొక్క సోదరులైనటువంటి భరత శత్రుఘ్నులు తన మేనమామ ఇంటికి వెళ్ళారు. అప్పుడు దశరథ మహారాజు శ్రీరామచంద్రమూర్తికి పట్టాభిషేకం చేసి రాజ్య పరిపాలన భారాన్ని అప్పగించి తాను విశ్రాంతి తీసుకోవాలి అని నిర్ణయించుకున్నాడు. అందుచేత ఈ విషయములన్నింటినీ కూడా తన గురువులకు ఋషులకు కూడా చెప్పి వారిచే పట్టాభిషేకములకు మంచి ముహూర్తమును పెట్టించి వారి యొక్క అంగీకారంతో ఆ యొక్క కార్యములన్నీ కూడా ప్రారంభించాడు. అలా పట్టాభిషేకానికి ఆ ఋషులు చెప్పినటువంటి సమస్త వస్తువులను కూడా సేవకుల చేత తెప్పించాడు. ప్రజలందరూ కూడా రాముడి వారికి పట్టాభిషేకం అని తెలిసి మిక్కిలి సంతోషించారు, మనస్సులో ఆనందించారు. అయోధ్య నగరాన్ని శోభాయమానంగా అలంకరించారు. ఆ రాజ్యంలో ఎక్కడ చూసినా కూడా అంతటా నృత్య గీత వాద్యములతో ఉత్సవములన్నింటినీ కూడా ఏర్పాటు చేశారు. అలా శ్రీరాముడికి రేపే పట్టాభిషేకం అని, ఓ మంత్రులారా, అన్ని దేశముల నుండి కూడా రాజులను పిలిపించండి, సమస్త భూమండలంలో ప్రసిద్ధమైనటువంటిది పట్టణం యాగ మండపాన్ని తయారు చేయించండి అని మంత్రులను ఆదేశించాడు దశరథ మహారాజు. తన భార్య అయినటువంటి కౌసల్య, సుమిత్ర, లక్ష్మణుడు, పురజనులు అందరూ కూడా శ్రీరామచంద్రమూర్తికి పట్టాభిషేకం అని చెప్పి ఎంతో ఆనందించి సంతోషిస్తూ ఉన్నటువంటి సమయంలో ఈ వార్తను విన్నటువంటి సీతాదేవి కూడా మిక్కిలి సంతోషించింది. ఇంకా రామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేకం రేపు జరుగుతుంది అనగా కైకేయి యొక్క సేవకురాలైనటువంటి గూని శరీరం కలిగినటువంటి ఒక మందర అనేటువంటి ఆమె తన యొక్క యజమానురాలైనటువంటి కైకలో, భాగ్యవంతురాలైనటువంటి ఓ రాణి, నీవు నా మాటలను జాగ్రత్తగా వినవలసింది అని చెప్పి ఆమె కోసం కొన్ని దుర్బుద్ధిపూర్వకమైనటువంటి హితవాక్యములను ఆమెకు ప్రబోధం చేసింది. ఇదంతా వాగ్దేవి యొక్క అనుగ్రహంతో ఆమె బుద్ధి దుర్మార్గం వైపు మరలింది. శ్రీరామచంద్రమూర్తి విశ్వ కళ్యాణం కోసం వెళ్ళాలి అంటే దేవతలందరూ కూడా ఎవరి యొక్క కార్యాలు వారు నిర్వర్తించారు. ఆ భాగంలోనే ఈ గుణి శరీరం కలిగినటువంటి మందర కైకేయి యొక్క సేవకురాలు దుర్బుద్ధి గలదై ఆమెకు కొన్ని అప్రియమైనటువంటి మాటలని ఈ యొక్క లోక కళ్యాణం జరుగుతున్నటువంటి సమయంలో, రాముల వారి యొక్క పట్టాభిషేకం జరుగుతున్నటువంటి సమయంలో అమంగళమైనటువంటి మాటలను
ఆమెకు ఉద్బోధన చేసింది. ఏమని అంటే, మహారాజు నీ నాశనానికి ప్రయత్నిస్తున్నాడు. కౌశల్య కుమారుడైనటువంటి రామచంద్రమూర్తికి పట్టాభిషేకం జరగబోతుంది. ధనము, కోశాగారము, వాహనము, రాజ్యము యావత్తు సమస్తము కూడా రామచంద్రమూర్తికి దక్కుతుంది. ఇక నీ కుమారుడైనటువంటి భరతుడికి ఏమీ మిగలదు. చూడబోతే భరతుడి మేనమామ ఇంటికి వెళ్ళాడు. అయ్యో భాగ్యహీనురాడిపోయినావు, సవతి వల్ల మిక్కిలి బాధపడతావు అని ఆమె పలికింది. ఆ మందర యొక్క మాటలను విన్నటువంటి కైక, ఓ మందర, ఇప్పుడే నా సమర్థతను చూడు, సమస్త రాజ్యము కూడా భర్తడికే చెందేటట్లుగా చేస్తాను, రాముడికి వనవాసం కలిగిస్తానని తన సేవకురాలైన మందరతో పలికింది. తన యొక్క ఆభరణం అన్నింటినీ కూడా తీసివేసి, మాసినటువంటి బట్టలను కట్టుకొని, వాడినటువంటి పూలు పెట్టుకొని, మలినమైనటువంటి శరీరంతో వికార రూపాన్ని ధరించి, గదిలో దీపమును తీసివేసి, సంధ్యా సమయంలో నేలపై పడుకుని దుఃఖపడసాగి, అంత దశరథుల మంత్రులతో పణం గురించి విచారించి, తన గురువైనటువంటి వశిష్ఠుడు మొదలైనటువంటి ఋషుల చేత పుణ్యాహవచనం చేయించి, రాముణ్ణి యజ్ఞ సామగ్రితో కూడినటువంటి మండపం కూర్చొని పెట్టాడు. తర్వాత తన యొక్క భార్య అయినటువంటి కైక నివసించేటువంటి భవనానికి వచ్చి, చీకటి గదిలో నేలపై పడుకుని దిక్కుస్తూ ఉన్నటువంటి కైకని చూసి, రాముడి యొక్క పట్టాభిషేకం జరుగుతుండేటువంటి ఈ శుభ సమయంలో అందరూ కూడా ఎంతో సంతోషిస్తూ ఉంటే, నీవు మాత్రం ఒంటరిగా ఈ చీకటి గదిలో మాసినటువంటి బట్టలు కట్టుకుని, వాడినటువంటి పూలు పెట్టుకుని నేలపై పడుకుని ఎందుకు దుఃఖిస్తున్నావు, కారణం ఏమిటి అని ప్రశ్నించాడు. అలా ఆ దశరథ మహారాజు ప్రశ్నించినా కూడా ఆమె ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంది. రోషంతో కోపాన్ని ప్రదర్శించింది. అంత రాజు కోపంతో ఉన్నటువంటి కైకను కౌగలించుకుని, ఓ కైక, నీ దుఃఖానికి కారణం ఏమిటని పరిపరి విధములుగా ప్రశ్నించాడు. అప్పుడు ఆ దుర్బుద్ధి కలిగినటువంటి కైక మిక్కిలి కఠిన మనస్కురాలై కుబ్జ మాటలను గుర్తుకు తెచ్చుకుని రాజుతో ఈ విధంగా పలుకుతుంది. నీ వద్ద ఉన్నటువంటి రత్నములు, ఆభరణములు, విలువైనటువంటి వస్త్రములు అవన్నీ కూడా నావే, అందులో ఏమాత్రం సందేహం లేదు. కానీ పూర్వం దేవదానవ యుద్ధంలో ప్రేమతో నాకిచ్చినటువంటి 2 వరాలను ఇప్పుడు తీర్చాలి అనుకున్నది. దానికి సమాధానంగా దశరథుడు అంటున్నాడు, కళ్యాణి, ప్రయోజనం లేనటువంటి కోపాన్ని విడిచిపెట్టు. రాముడు పట్టాభిషేకం వల్ల సంతోషం పొంది సుఖంగా ఉండు అని దశరథుడు చెప్పగా, కళాకంఠి అయినటువంటి ఆ కైక రాజు యొక్క మరణానికి కారణమైనటువంటి కఠినమైనటువంటి వాక్కుల్ని పలికింది. ఆ కళాకంఠి, పూర్వం నీవు నాకు ఇచ్చినటువంటి 2 వరాలను ఇప్పుడు కోరుతున్నాను. ఓ రాజా, కౌశల్యాదేవి పుత్రుడైనటువంటి రామచంద్రమూర్తి అడవికి వెళ్ళి 12 సంవత్సరములు దండకారణంలో నీ మాట ప్రకారంగా రక్షించాలి. నా కుమారుడైనటువంటి భరతుడికి పట్టాభిషేకం జరగాలి అని కోరింది. అంత కైక మాటలను విన్నటువంటి ఆ దశరథ మహారాజు స్పృహ తప్పి పడిపోయాడు. అంత కైక సంతోషంతో అలంకరించుకుంది. తెల్లవారగనే సంతోషంతో ఆమె రాముడిని తీసుకుని మంత్రిని దూతగా పంపింది. అక్కడ రాముడు పుణ్యాహవాచనం చేసి, బ్రాహ్మణులందరూ కూడా వేద మంత్రములు, షష్ఠి వాచకములు చదువుతుండగా, శంఖము మొదలైనటువంటి వాద్యాలు మ్రోగుతుండగా ఆ యాగ మండపం మధ్య ఉన్నాడు. ఆ సమయంలో దూత తెచ్చినటువంటి కౌరుని విన్నటువంటి ఆ రాముడు తన తండ్రి అయినటువంటి దశరథ మహారాజుని చూడటం కోసం ఆ తన తల్లి పెడతలి అయినటువంటి కైక నివసించేటువంటి భవనానికి వెళ్ళాడు. అలా రాముడి భవనంలో ప్రవేశిస్తూ ఉండగానే నిర్దయతో కూడుకున్నటువంటి ఆ నిర్దయురాలైనటువంటి కైక అంటోంది, ఓ రామా, నీవు 12 సంవత్సరములు అడవిలో ఉండాలని మీ తండ్రి అయినటువంటి దశరథ మహారాజు యొక్క అభిప్రాయం. నీవు ఈ రోజే వనవాసానికి బయలుదేరాలి, వేరేమీ ఆలోచించవద్దు, నా మాటలను ఆదరంతో నెరవేర్చు అని కైక రామచంద్రమూర్తికి చెప్పింది. అలా ఆమె యొక్క మాటలను విన్నటువంటి రాముడు తన తండ్రి యొక్క ఆజ్ఞను శిరసా వహించి పితృవాక్య
పరిపాలకుడై తల్లిదండ్రులకు నమస్కరించి అక్కడి నుంచి బయటికి వచ్చి తన ధనస్సును తీసుకుని తల్లి అయినటువంటి కౌశల్యకు సుమిత్రకు కూడా నమస్కరించి భార్యతోనూ తన సోదరుడైనటువంటి లక్ష్మణుడితోనూ కూడా వనవాసానికి బయలుదేరాడు. అలా పూర్వజనులు అందరూ కూడా ఈ విషయం విని చాలా బాధపడ్డారు. లక్ష్మణుడు కైపై కోపించాడు. కానీ ధర్మం తీసినటువంటి రామచంద్రుడు లక్ష్మణుణ్ణి ధర్మ వచనములతో శాంతపరిచాడు, నివారించాడు కూడా. తర్వాత అక్కడ ఉన్నటువంటి మునులకు అందరు పెద్దలకు కూడా నమస్కరించి దుఃఖిస్తూ ఉన్నటువంటి సారథులతో కూడినటువంటి రథాన్ని ఎక్కాడు. అలా రాకుమారులైనటువంటి రామ లక్ష్మణుడు నార వస్త్రములను కట్టుకున్నారు. సీతాదేవి కూడా నారచీరను ధరించి వారిని అనుసరించింది. ఆ సీతాదేవి ముగ్గురు అత్తగారులను స్పృహలైనటువంటి దశరథ మహారాజైనటువంటి మామగారిని కూడా అనుమతిని అడిగి దుఃఖిస్తూ తాను కూడా రథాన్ని ఎక్కింది. సీతకు కూడా పెడుతూ ఉన్నటువంటి ఆ రామచంద్రుడిని చూచి సుమిత్ర మిక్కిలి దుఃఖిస్తూ లక్ష్మణునితో ఇలా అంటూ, నాయనా, రాముణ్ణి తండ్రి అయినటువంటి దశరథుగా తరించు, జ్యేష్ఠ భ్రాతృ సమాన అంటుంది శాస్త్రం. నీ తండ్రి దశరథ మహారాజు ఎంతో ఈ రామచంద్రమూర్తి కూడా నీకంతే నాయనా. సీతని నా స్వరూపంగా చూపు నాయనా. అరణ్యాన్ని అయోధ్యగా తలంచు, వారి ఇరువురి యొక్క సేవకై నీవు వారితో కూడా వెళ్ళు అని సుమిత్రుడు చెప్పగానే ధర్మాత్ముడైనటువంటి లక్ష్మణుడు తల్లులందరికీ కూడా నమస్కరించి తాను కూడా వారి వెంటను బయలుదేరాడు. అలా రాముడి వెంట ధీరుడు వీరుడు అయినటువంటి లక్ష్మణుడు, స్థిర హృదయురాలైనటువంటి సీతాదేవి కూడా బయలుదేరారు. అప్పుడు మంత్రులు, పురోహితులు, పౌరులు ఎంతో దుఃఖంతో అయోధ్యని విడిచిపెడుతూ ఉండేటువంటి రామచంద్రమూర్తిని వెంబడించి ఏ విధంగా తెలియజేశారు అనేటువంటి విషయాన్ని మనం రేపటి రోజున తెలుసుకుంటామని తెలియజేస్తూ ఈ రోజు మనం స్వస్తి చెప్పుకుంటున్నాం. నమో బ్రహ్మణ్యదేవాయ గోబ్రాహ్మణ హితాయ జగద్ధితాయ కృష్ణాయ శ్రీ గోవిందాయ నమో నమః. శ్రీరామపత్ని జనకస్య పుత్రి సీతాంగనా సుందర కోమలాంగి భూగర్భజాత భువనైకమాత వధూవరాభ్యాం వరదా భవంతు. హిరణ్యకశిపుణ్యస్య కోపాగ్నౌ శలభాయుధః సర్వాంతర్వ్యాపినే ప్రహ్లాద వరద జయ జయ లక్ష్మీ నారసింహాయ నమః. దివ్యమంగళమంగళం దివ్యమంగళమంగళం దివ్యమంగళమంగళం. ఓం స్వస్తి ఓం స్వస్తి ఓం స్వస్తి.